హలో అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా స్పాంజ్ లాగా ఉండే ఒక కేక్ని, అది కూడా అవెన్ లేకుండా ఏ విధంగా చేసుకోవాలో చూడబోతున్నాము. పైగా ఇది చాలా హెల్తీగా ఉంటుందండి. మనం మైదా ఎక్కడ యూస్ చేయము, అలానే షుగర్ కూడా యూస్ చేయము, ఎవరన్నా తినచ్చు. ఓకే, చూస్తున్నారు కదండి కేకు ఏ విధంగా స్పాంజ్ లాగా ఉందో. అయితే మనం రెసిపీలోకి వెళ్ళిపోతే, నేనైతే ఒక కప్ తీసుకున్నాను, ఒక చిన్న ప్లాస్టిక్ కప్ తీసుకున్నానండి. నా దగ్గర మెజరింగ్ కప్స్ లేవు, మెజరింగ్ కప్స్ ఉంటే దాంతో చూసుకోవచ్చు. ఒక కప్ గోధుమ పిండి తీసుకున్నాను. నేను చెప్పాను కదా మైదా యూజ్ చేయట్లేదు, ఓన్లీ గోధుమ పిండి. ఒక కప్ తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా ఒక 2 ఎగ్స్ తీసుకున్నాను, 2 సో ఫస్ట్ అయితే మనం గుడ్లని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాము. దాంట్లోకి 2 గుడ్లు కూడా పగలగొట్టి వేసేసుకోవాలి. ఇప్పుడు మనం వెనిలా ఎసెన్స్ ఒక చిన్న టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. నేనైతే ఇలా వేసుకున్నాను వెనిలా ఎసెన్స్ అనేది. వెనిలా ఎసెన్స్ వేసుకుంటే ఇంకాస్త ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది. వెనిలా ఎసెన్స్ లేదు అనుకుంటే ఓకే, నార్మల్గానే చేసుకోవచ్చు. సో వెనిలా ఎసెన్స్ కూడా వేసుకున్నాక ఇప్పుడు మనం దీన్ని బాగా బీట్ చేయాలండి. మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం కొంచెంగా ఫోమ్ లాగా, క్రీమ్ లాగా అలా మారుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్ క్రీమ్ లాగా రానక్కర్లేదు, కొంచెం ఫోమ్ లాగా వచ్చినా సరిపోతుంది. ఇలాగ చేతితో చేస్తే చాలా టైం పడుతుంది. మీ దగ్గర మిషన్ ఏమైనా ఉంటే మిషన్తో బ్లెండ్ చేసేసుకోవచ్చు ఈజీగా, లేదు అంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చండి. మిక్సీలో వేసి ఒక 5-10 నిమిషాలు జాగ్రత్తగా తిప్పుకుంటే కొంచెం ఫోమ్ లాగా అవుతుంది. కాస్త ఎక్కువగా తిప్పుకుంటే క్రీమ్లా కూడా వస్తుంది. మనకి ఒక ఫోమ్ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. సో నేనైతే ఇలాగ చాలాసేపు చేశాను చేతితోటి, ఇంకా అవ్వలేదని మళ్ళీ మిక్సీ చేసేసాను. మిక్సీ చేస్తే లైట్గా కొంచెం అయ్యింది, మళ్ళీ ఇంకా చేతితో కంటిన్యూ చేసాం ప్రాసెస్ అనేది. సో కొంతమంది గుడ్లు వేసుకోవడానికి ఇష్టపడరు. సో అలాంటి వాళ్ళు గుడ్లకు బదులుగా ఒక కప్ వరకు పెరుగు తీసుకోవచ్చండి. పెరుగుతో కూడా చేయొచ్చు. ఓకేనండి. సో ఈ విధంగా మనం బాగా బీట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి కొంచెం కొంచెంగా ఎలా వస్తుందో నురగలాగా. చేతితో చేస్తే ఇలానే చాలా టైం పడుతుందండి, కొంచెం పేషెన్స్గా చేయాలి. అయితే మనకి ఫైనల్గా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే దీంట్లో మనం ఆయిల్ వేసుకోవాలి. మనం గోధుమ పిండి ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్ సకానికి వెజిటేబుల్ ఆయిల్, అంటే ఏదైనా ఒక ఫ్లేవర్లెస్ ఆయిల్ అనేది తీసుకోవాలి. కప్ సకానికి తీసుకోవాలి. ఒకవేళ ఆయిల్ లేదు వద్దు అనుకుంటే బటర్ కూడా తీసుకోవచ్చు, కరిగించిన బటర్ తీసుకోవచ్చండి. సేమ్ కప్ సకానికి తీసుకోవాలి. సో నేనైతే ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాక మళ్ళీ ఇంకా ఒకసారి బీట్ చేయండి బాగా. సో ఇలా చేసిన తర్వాత నేను ముందుగానే చెప్పాను కదండి మనం ఎక్కడ షుగర్ యూస్ చేయము అని. షుగర్కి బదులుగా మనం బెల్లంని యూస్ చేయబోతున్నాము. అయితే మనం ఏ కప్తో అయితే గోధుమ పిండి తీసుకున్నాం అదే కప్లో మనం తురుముకున్న బెల్లంని తీసుకుంటున్నాము. కొంచెం తేల్చి తీసుకోండి, అంటే కప్పు ఫుల్గా తీసుకోకుండా కొంచెం తేల్చి తీసుకోండి బెల్లంని. ఓకే, అయితే ఆయిల్ కూడా వేసుకున్నాము, బాగా మిక్స్ చేసుకుంటున్నాం కదండి. ఇంక ఇప్పుడు ఇది మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బెల్లంని యాడ్ చేసేసుకోవాలి. అయితే నేను ఏమన్నా వీడియోస్లో సరిగ్గా చెప్పట్లేదు, ఏమైనా మిస్టేక్స్ చెప్తున్నానంటే మీరు నాకు కమెంట్స్లో చెప్పండి, నేను కరెక్ట్ చేసుకుంటాను. ఓకే, సో నెక్స్ట్ మనం బెల్లం చూపించాను చూడండి ఒకసారి. ఆ విధంగా అంటే కప్ నిండా వేసుకోకుండా కప్కి కాస్త పైన స్పేస్ వదిలేసి తీసుకున్నాను, అంటే కొంచెం తేల్చి వేసుకోవాలి అంతే. సో బెల్లం వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని బాగా బీట్ చేయాలి, మొత్తం కలిసిపోవాలి. ఒకవేళ అక్కడన్నా కొంచెం చిన్న చిన్నగా ముక్కల్లాగా ఉంటే బయట తీసేయచ్చు, ఏం పర్వాలేదు. లేదు ఇలాగ మిక్స్ చేయడం కొంచెం కష్టమవుతుందంటే బెల్లం ముందుగానే మిక్సీ పెట్టేయండి, కొంచెం పేస్ట్ లాగా అవుతుంది కదా, అలా వేసేసుకున్నా పర్వాలేదు. ఎలా అన్నా సేమ్ టేస్ట్ కదండి. బెల్లం వేసుకొని బాగా బీట్ చేసుకున్నాను, నేనైతే బాగా మిక్స్ చేసుకున్నాను. వీడియో కొంచెం లెంతీగా అనిపిస్తే కొంచెం స్కిప్ చేయండి ఇక్కడ ఈ ప్రాసెస్లో. అంటే ప్రతిదీ కూడా క్లియర్గా చూపించాలని నేను కలిపింది కూడా బాగా చూపిస్తున్నాను అనమాట, అంటే ఏ విధంగా వస్తుంది ఏంటా అని. నేను మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తున్నానండి. మెజర్మెంట్స్ సేమ్ మీరు ఏ కప్తో గోధుమ పిండిని తీసుకున్నారో అదే కప్ సకానికి ఆయిల్ తీసుకోవాలి, లేదా కరిగించిన బటర్ తీసుకోవాలి. నెక్స్ట్ సేమ్ అదే కప్లో మనం బెల్లం తీసుకోవాలి. మీకు చూపించాను కదా ఆ విధంగా తేల్చి తీసుకోవాలండి. మరీ ఫుల్గా అయితే కొంచెం స్వీట్ అవ్వచ్చు. సో నేను చూపించినట్టుగా తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది, నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. ఒకవేళ స్వీట్ ఎక్కువ తినే వాళ్ళంటే ఇంకాస్త మీ టేస్ట్ తగ్గట్టుగా ఇంకాస్త వేసుకోవచ్చు, పర్వాలేదు.
సో బెల్లం చూస్తున్నారు కదండి, కరిగిపోయింది మొత్తం అంతా కూడా. బెల్లం వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది కాస్త థిక్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా చేసుకోవాలి. ఇది బాగా బీట్ చేసుకున్నాం, బెల్లం కూడా బాగా కరిగిపోయింది. ఇక్కడ లంప్స్ లాగా బెల్లం చిన్న చిన్న ముక్కల కింద లేదు అనుకున్న తర్వాత బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఫ్లోర్ వేసేసుకోవాలి. అయితే మనం ఇక్కడ బేకింగ్ సోడా తీసుకోబోతున్నాం అనమాట. జస్ట్ ఒక చిన్న టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది బేకింగ్ సోడా అనేది. బేకింగ్ సోడా తీసుకొని మనం తీసుకున్న గోధుమ పిండిలో ఒకసారి కలుపుకోండి. ఓకే, సో దాన్ని ఆ ఫ్లోర్ని మనం ఈ మిక్సర్లోకి కొంచెం కొంచెంగా వేసుకుని కలుపుకుంటూ ఉండాలి. అంతా ఒకేసారి వేయకూడదు, అంతా ఒకసారి వేస్తే మళ్ళీ అది ఉండల కింద అయిపోతుంది. కాబట్టి వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెం వేసుకొని మెల్లిగా మిక్స్ చేయండి. నేను చూపిస్తున్నాను కదండి, దీంతో బ్లెండ్ చేసుకుంటే, దీంతో కలుపుకుంటే ఈజీగా అవుతుంది. ఏ స్పూన్తోనో ఏదైనా గరిటెతోనో చేసుకుంటే ఈజీగా అవ్వదు. లేదంటే స్పాచ్లో కూడా యూజ్ చేయొచ్చండి, బట్ మిక్సింగ్కి అయితే ఇలాంటివి యూజ్ చేయాలి, బాగా వస్తుంది. సో నేను చూపిస్తున్నాను కదండి, ఫ్లోర్ అనేది కొంచెం కొంచెంగా వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉన్నాను. నాకైతే ఎక్కడ లంప్స్ అనేవి రాలేదండి, చాలా బాగా వచ్చింది కేక్ అనేది కూడా. కేక్ బ్యాటర్ అనేది చాలా స్మూత్గా వచ్చింది. ఆ విధంగా పిండి అంతా కూడా వేసేసుకొని అంతా బాగా కలుపుకోండి. లంప్స్ అనేవి ఉండకూడదండి ఖచ్చితంగా, అది మాత్రం చూసుకోవాల్సిందే. ఎక్కడన్నా ఉండల కింద ఉంది అంటే అక్కడ మనకి వేసిన తర్వాత కేక్ అనేది మనకి సరిగ్గా కుక్ అవ్వదు అనమాట, అక్కడక్కడ పిండి కింద అలా ఉండిపోతుంది. సో అందుకే మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఇంకొకటి, మిక్సీలో వేసిస్తారేమో కొంతమంది తెలియని వాళ్ళు, మిక్సీలో వేయకూడదండి. అంటే పిండితో వేసేసామనుకోండి మిక్సీలోకి, అది సరిగ్గా అవ్వదు మనకి. ప్లస్ కేక్ టేస్ట్ కూడా బాగా రాదు. ఇలాగ చేతితో చేసుకోవాలి, లేదు అంటే మీ దగ్గర బ్లెండర్ ఉంటే, మిషన్ ఉంటే దాంతో కూడా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి, ఒకవేళ మీకు ఈ కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది బాగా థిక్గా ఉంది లేదా కొంచెం థిక్గా ఉంది అనుకుంటే కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు అండి. ఒక 2-3 స్పూన్ల వరకు యాడ్ చేసుకోవచ్చు. నా కన్సిస్టెన్సీ అనేది, ఈ కేక్ కన్సిస్టెన్సీ అనేది నాకు కొంచెం థిక్గా వచ్చింది నార్మల్గా కంటే. సో నేను కొంచెం ఒక 2-3 స్పూన్స్ వరకు పాలు వేసుకున్నాను. కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలండి. పాలు కూడా వేసుకున్నాక అంతా బాగా కలుపుకోండి. మీరే చూడండి, బ్యాటర్ అనేది చాలా బాగా స్మూత్గా వచ్చింది, ఎక్కడ లంప్స్ అనేవి లేవు. సో మనకి కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలో నేను చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా వచ్చింది అంటే మీ కేక్ బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి, మీ దగ్గర కేక్ టిన్ ఉంటే ఓకే, లేదు అంటే ఏదైనా ఫ్లాట్ సర్ఫేస్ ఉన్న ఒక స్టీల్ గిన్నె తీసుకొని మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే కనుక ఆ స్టీల్ గిన్నె బేస్కి యూజ్ చేయండి. లేదు అంటే ఆయిల్ తీసుకొని ఆ గిన్నె బేస్కి అప్లై చేయండి. ఆయిల్ అంతా కూడా ఆ గిన్నె బేస్కి బాగా అప్లై చేయండి, అలానే సైడ్స్లో కూడా కాస్త అప్లై చేయండి. ఓకే, దాని తర్వాత గోధుమ పిండి తీసుకొని దాన్ని డస్టింగ్ చేయాలి. ఆ ఆయిల్ పైన కాస్త ఎక్కువగానే డస్టింగ్ చేస్తే బెటర్. నేను కాస్త తక్కువగా వేసాను. నాకు ఫైనల్ రిజల్ట్లో ఏమైందంటే కేక్ అనేది కొంచెం అంటుకుపోయింది. సో నేను ఏం చెప్తానంటే, కాస్త ఎక్కువగా పిండి జిమ్ముకోండి, ఏం పర్వాలేదు, కేక్ అయితే అంటదు. ఓకే, సో పిండిని బాగా జిమ్ముకోండి. ఈ విధంగా అంటే డస్టింగ్ చేసుకోవాలి. ఎక్సెస్ పౌడర్ ఏమన్నా ఉంటే తీసేసుకోవచ్చు. నేను వీడియోలో చూపించాను కదా, ఆ విధంగా. నెక్స్ట్ మనం దీంట్లోకి ముందుగానే మిక్స్ చేసుకున్న కేక్ బ్యాటర్ని అంతా కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం స్పాచులా కనుక యూస్ చేసినట్టయితే చాలా ఈజీ అయిపోతుంది. స్పాచులాతో బ్యాటర్ని అంతా కూడా ఈ గిన్నెలోకి షిఫ్ట్ చేసేయండి. చూస్తున్నారు కదండి స్పాచులా. సో ఈ విధంగా బ్యాటర్ని అయితే మనం గిన్నెలోకి వేసేసుకోవాలి. బ్యాటర్ అంతా కూడా వేసేసుకోండి. గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి ట్యాప్ చేయండి. ఇంకొకటి, మనం తీసుకున్న కేక్ టిన్ కానివ్వండి, లేదంటే స్టీల్ గిన్నె కానివ్వండి, మనం బ్యాటర్ వేసుకున్నాక గిన్నె పైన అట్లీస్ట్ 1-2 నిమిషాలైనా గ్యాప్ ఉండాలండి ఖచ్చితంగా.
ఎందుకంటే మనకి కేక్ బ్యాటర్ అనేది మనం కుక్కర్లో పెట్టేసిన తర్వాత కాస్త పొంగుతుంది కాబట్టి సో ఆ గ్యాప్ అనేది మనం ఉండేలాగా చూసుకోవాలి కాస్త. అంతేనండి. సో బ్యాటర్ అయితే వేసేసుకున్నాము. గిన్నెలోకి వేసేసుకున్నాము. ఇప్పుడు కాస్త దాన్ని ట్యాప్ చేయండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి. ఒకవేళ ఎక్కడన్నా అన్ఈవెన్గా ఉంటే అంత కూడా ఈవెన్ అవుతుంది, అంతే. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ముందుగానే గ్యాస్ ఆన్ చేసుకుని ఒక కుక్కర్ పెట్టుకోవాలండి. కుక్కర్ బేస్లో మనం ఏం చేయాలి అంటే ఏదైనా ఒక చిన్న స్టాండ్ తీసుకోండి. ఆ స్టాండ్ కుక్కర్లో పెట్టేసి పైన మూత పెట్టేయండి. మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు ముందుగానే హీట్ చేయాలి. ఇప్పుడు ఆ కుక్కర్లో ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసేసుకొని ఆ స్టాండ్ పైన మనం కేక్ బ్యాటర్ వేసుకున్న గిన్నెని పెట్టేయండి. మూత పెట్టేసి ఒక 50 నిమిషాల వరకు దాన్ని అలా వదిలేయండి. మధ్య మధ్యలో చెక్ చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు. 50 నిమిషాల తర్వాత కేక్ ఉడికిందా లేదా అని చెక్ చేసుకొని గ్యాస్ కట్టేయండి, అంతేనండి. మనకి అది చల్లారిన తర్వాత డిమౌల్డ్ చేయండి. ఈ విధంగా చేస్తే కేక్ అనేది చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుందండి, స్పంజ్ లాగా వస్తుంది. ఇంతేనండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.